తగ్గదర మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏం లేదు కానీ అందరి చూపంతా జూబ్లీ హిల్స్ దిక్కే దండం పెట్టి 7 కొండల ఎంకన్నా 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 అని ఎట్లా కలవరిస్తారో భక్తి కోసం ఇప్పుడు జనాలు కూడా జూబ్లీ హిల్స్ ఓట్ల పండుగ అని కలవరిస్తారు. ఇక మరి ఓ సార్ కాడికి వచ్చిన మామిడి భీమిరెడ్డి సారు శనార్థి. ఇప్పుడు కరువు చూసినావు, కాలం చూసినావు, ఎంతోమంది రాజకీయ నేతలు చూసినావు, ముఖ్యమంత్రులు చూసినావు, లీడర్లను చూసినావు. మరి ఇప్పుడు ఆఖరికి వస్తాకల్లా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఇదైనాక మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఎట్లా జూబ్లీ హిల్స్ పగ్గాలు ఎవరి చేతికి ఇస్తే బాగుంటుంది అంటావు? నాకని జీడికంటి రావడం పలారంలో అంటే నాకన్నట్టే జనాలు ఎగబడుతున్నారు. ఎవరికి జూబ్లీ హిల్స్ పగ్గాలు చేతికిస్తే మార్పు మొదలవుతుంది, మంచి జరుగుతుంది, అభివృద్ధి ఉరుకులో పెడుతుంది, ప్రగతి పరుగులో పెడుతుంది అంటావు? నా పేరు మామిడి భీమిరెడ్డి. నేను జనజాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను అంటే జనంలో ఏదైతే యువత నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో యువతను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో దానికి రెట్టింపుగా ఈరోజు నవీన్ యాదవ్ గారు చేస్తారని చెప్పేసి నా యొక్క ఆశ. దానికి యువత ఈరోజు అతన్ని గెలిపించుకొని రాష్ట్రంలోనే ఒక యువ నాయకునిగా, యువ శక్తిగా తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే మరి ఇప్పుడు సరే, ఇప్పుడు యువ నాయకత్వం రావాలి రాజకీయాల్లోకి అనేది నీ అంబాయం. ఇప్పుడు అక్కడ సునీతమ్మ ఏడుస్తుందట, అయ్యో భర్త లేడా, పాపం పిల్లల కలదా, ఎట్లా ఏంది ఏం కదా అనేది ఏమైనా సానుభూతి ఆడమన్నా ఎక్కడికి వస్తుందా? సునీతమ్మకు ఏమన్నా బలం మొగ్గుతుందా? సునీతమ్మ భర్త ఉన్నప్పుడు ఏదన్నా రాజకీయంగా తిరిగి ఉండి ఏదైనా చేయగలుగుతుంది అంటే ఓటేయచ్చు. కానీ ఆమెకు ఎలాంటి అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదనేదే. ఇంకోటి చదువు కూడా అంతంత మాత్రమని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సమస్యలే వాళ్ళకి చాలా ఉన్నాయి. దాన్ని విడిచిపెట్టేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాయని చెప్పి యువత కోరుకుంటుంది. ఈరోజు ఓటర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పండి. కాబట్టి యువత ఆలోచించేదంతా, ఎందుకంటే సిరిసెల్లం యాదవ్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అందరు కూడా రౌడీ గుండా అని అంటా ఉన్నారు. రౌడీ అనేదానికి అర్థం తెలిసిన వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే వాళ్ళే గుండాలై మాట్లాడుతూ ఉన్నారా, రౌడీలే మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. అతను ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే నియోజకవర్గం అభివృద్ధి, నా ప్రజలు అనే పేద ప్రజలు అనే ఆలోచనతో అక్కడ రాళ్ళు రప్పలు ఉంటే దాంట్లో వాళ్ళు గుడిసెలు వేసుకొని బతకండి అని చెప్పేసి నా పాలమూరు బిడ్డలను అక్కడ నిలబెట్టుకున్నాడు. కానీ అది నిలబెట్టేటప్పుడు ఒకరితో అయ్యేది కాదు. కాబట్టి సిరిసెల్లం యాదవ్ అసంటి యువకులు ముందుకు వచ్చేసి అతనికి పి జనార్దన్ రెడ్డికి ఒక వెన్నుముకగా నిలబడ్డటువంటి సిరిసెల్లం యాదవ్ అతని ఎదుగుదలను చూసి ఆ రోజు కొంతమంది రాజకీయ నాయకులు అతన్ని రౌడీగా చిత్రీకరించి అతని మీద కేసులు పెట్టించడం జరిగింది. ఆ కేసులు ఏవయ్యా అని మనం పూర్వపురాలు తీస్తే ఓ రోడ్డు రస్తారోకోనో దాని మీదనో ఇది రోడ్డు ఇది అద్దాలు బలగొట్టి ఇలాంటి కేసులు పెట్టేసి రౌడీగా చిత్రీకరించారు. కానీ ఏ పేద ప్రజలను కొట్టి తీసుకున్నట్టుగా ఎవరిని చంపి ఉన్నట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అది మీరు గమనించాల్సిందిగా యువతను కోరుతా ఉన్నాం. ఇప్పుడు సునీత నిజంగా అంటే జనాలకు తెలియదు అన్నట్టుగా, ఆమె ఒక రాజకీయ అనుభవం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్కు ఏం అనుభవం ఉంది, ఆయననే జనాలు ఏ రకంగా ఆదరిస్తారు అనేది అనుకుంటున్నావు నువ్వు? అతను ఏదైతే తండ్రి ఆశయాలను, తండ్రికి చిన్నప్పటి సందు కూడా రాజకీయాలలో ఎదగాలి, ఏదో రకమైనటువంటి నేను రాజకీయ నాయకం కావాలనే ఆలోచనతో చేసినటువంటి దాంట్లో విఫలమైంది. కాబట్టి అతను రాజకీయ లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొడుకును కూడా ఆ విధంగా ఒక సేవాభావంతో ఒక ఎన్జిఓ పెట్టించి ఎన్నో ఎన్జిఓలకు ఎంతో మందికి సేవ చేసే విధంగా తయారు చేశారు. కాబట్టి అతనికి కుటుంబంలో రాజకీయ నాయకులు లేకున్నా అంతకన్నా ఎక్కువ అనుభవం వచ్చేసి పేద ప్రజలకు, సినీ ఫీల్డ్ వాళ్లకు, ప్రతి ఒక్కరికి మాకు ఈ ఆపద ఉందంటే మేము ఉన్నామని చెప్పి భుజం తట్టే
వ్యక్తులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు. కాబట్టి అతనికి అనుభవం అంటే సమాజమే అనుభవం నేర్పింది. కాబట్టి వాళ్ళ అనుభవం అవసరం లేదు నవీన్ యాదవ్. మరి ఇంకా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా బీసీ మేము మమ్మల్ని గెలిపిస్తే మేము బీసీలో ముఖ్యమంత్రి చేస్తాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రి కావాలి అనేది కూడా వాళ్ళు కూడా కొంత అక్కడక్కడ ప్రచారం కూడా చేస్తుర్రు. మరి సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోదీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుర్రు. మరి ఎట్లా జనాలు అంటే ఏమైనా మొగ్గుతారంటవా? ఇప్పుడు మోడీ పేరు చెప్తున్నారు, మోడీ చేస్తున్నాడా చేస్తలేడా అనేది పక్క పెడితే ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక యువకుడు అవసరము, రాష్ట్రానికి ఒక యువకుడు రాజకీయ నాయకుడు వెదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అది దాన్ని ముందుకు తీసుకొని నవీన్ యాదవ్ అనే యువకుడిని గెలిపిస్తే, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని గెలిపిస్తే రేపు అన్ని రాజకీయ నాయకులు కూడా బీసీ అంటుంది కదా, ఆ బీసీ నాయకుడినే మనం ఎన్నుకుందాం. ఈరోజు రాష్ట్రంలో ఒక యువకుడు ఎదుగుతుండు కాబట్టి అందరూ దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. అయితే మరి ఉందా మరి నవీన్ యాదవ్కు బలం కనపడుతుందా జూబ్లీహిల్స్లో? అది 100% నవీన్ యాదవ్ కోసానికే ఈరోజు ఈ ఎన్నికలు వచ్చినాయి. భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి పరిచే విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనపై ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా మలిస్తే ఆ విధంగా పిలిస్తే, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు అతను. ఏ అమెరికా నుంచో ఏ విదేశాల నుంచి చదువుకొని పోయి వచ్చినటువంటి వ్యక్తి కాడు. అతను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, సామాన్యమైనటువంటి జనంతో పెరిగాడు, సామాన్యమైనటువంటి ప్రజలతో ఉన్నాడు. కాబట్టి సామాన్యుల యొక్క అవసరాలు ఏమిటనేది తీర్చే వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి మనందరం కూడా ఈరోజు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించుకొని అయ్యా నువ్వు ఇదే అని చెప్పేసి అడిగే సత్తా మనకు ఉంటుంది. కాబట్టి పిలిస్తే పలికే వ్యక్తిని మనం ఎన్నుకొని రాష్ట్ర అభివృద్ధిని, నేను జూబ్లీహిల్స్ ఒకటే కాదు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పరచాలంటే నవీన్ యాదవ్ను మీరు గెలిపించుకోవాలని చెప్పి నా కోరిక. చూస్తున్నారురా, మొత్తానికి మట్టిలో పుట్టి మట్టితో పోరాడే రైతన్నకు ఈ భూతల్లితోటి ఏ రకంగా అనుబంధం ఉంటుందో ఇవాళ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నవీన్ యాదవ్ పేద ప్రజలతో ఎట్లాంటి అనుబంధం ఉంది అనేది ఇవాళ భీమిరెడ్డి సారు, మామిడి భీమిరెడ్డి సార్ మాటల్లో మనకు కనపడతా ఉంది. ఏది ఏమైనా యువత కూడా యువ నాయకత్వాన్ని కోరుకొని రాబోయే రోజుల్లో యువత అన్ని రంగాల్లో ముందుండాలనేది కూడా ఒక సందేశం కూడా సారిస్తుండు. ఇంకొక 2 విషయాలు ఏంటంటే, ఈరోజు ఆ రోజుల్లో నాయకులు వేరే వాళ్ళు మర్రి చెట్టు కింద ఏ ఒక్క మొలక నెగులదనే విధంగా కొంత రాజకీయ నాయకులు తయారు చేసేవాళ్ళు. దాంట్లో నాకు 2 విషయాలను నేను నా అనుభవంలో చెప్తా ఉన్నాను. కోస్గి కొడంగల్ నియోజకవర్గంలో గడి గుడి 2 నాయకులు ఉండేవాళ్ళు. గడన్న గెలిచేది, గుడన్న గెలిచేది. అయితే గుడి చనిపోయిన తర్వాత, గుడి అనే వ్యక్తి వెంకటయ్య గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో నేను ప్రచారానికి పోయినప్పుడు నరేంద్ర గారు వచ్చే దానికోసానికి మేమందరం ఏర్పాట్లో ఉంటాం. ఆ రోజుల్లో ఉన్నప్పుడు రోడ్లన్నీ విపరీతమైనటువంటి గుంతలుండి ఏమయ్యా ఎందుకున్నాయని చెప్పేసి నర్సయ్య తాత అసంటి ఒక వ్యక్తిని అడిగితే, అయ్యా మేము ఆ గుంతలు లేకపోతే మేము మళ్ళీ బస్సులలో పోయి ఆడ పోయి ఎంఆర్ఓ ఆఫీసులలో అక్కడ పోయి మేము పని చేసుకుంటామనే ఆలోచనతో మా నాయకులు చేయనిస్తలేరు సార్ అని చెప్పడం జరిగింది. నేను మిగతా వాళ్ళని కూడా అడిగితే అదే కరెక్ట్ అండి, ఇట్లా చేస్తూ ఉన్నారు, బస్సులు తిరగొద్దు అవి తిరగొద్దని. అంటే చైతన్యం, ప్రజల్లో చైతన్యం రావద్దనే ఆలోచనతో చేసినటువంటి పని. అలాంటి ఒక మారుమూల నియోజకవర్గాన్ని ఎంచుకొని ఒక పాలమూరు యువకుడు మారుమూల గ్రామంలో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం నుంచి వచ్చేసి ఈరోజు మన రాష్ట్రానికే సీఎం అయ్యారు. రెండవది, నేను షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక యువకుడు సర్పంచ్ స్థాయి నుంచి సర్పంచ్గా గెలిచి, ఆ రోజు సర్పంచ్గా గెలిచి సేవలు చేసినటువంటి వ్యక్తి, గవర్నర్తో ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాడు ఇళ్ళపల్లి. అలా అంటే యువకులు వచ్చేసి అభివృద్ధి కోసానికి, అంటే తమ ఆలోచన అంతా కూడా అభివృద్ధి కోసానికి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి యువకులను మనం ఎంచుకుంటే ముందుకు పోతే ఎన్నో రకాలుగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రం కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలతో కూడుకున్నటువంటి
రాష్ట్రం కావాలంటే యువత రావాలి. ఆ యువత రావాలంటే ఈరోజు నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అత్యధిక సంఖ్యలో డబ్బులకు ఆలోచించకుండా, దేనికి కూడా మీరు ఆశించకుండా నవీన్ యాదవ్ని గెలిపించుకోండి, రాష్ట్ర అభివృద్ధిని సాధించుకోండి. వా చూస్తున్నా నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఇవాళ యువత రాజకీయంలో అడుగు పెడితే నవీన్ యాదవ్ కనుక జూబ్లీ హిల్స్లో గెలిస్తే జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారబోతున్నాయి అనేది మాత్రం మనకు భీమిరెడ్డి మాటల్లో కనపడుతుంది. మరి చూద్దాం, నవీన్ యాదవ్ గెలుపును ఆశిస్తున్న భీమిరెడ్డి మాట మరి ముంగడ పడుతుందా, అసలు ఏంది ఏ కథ అనేది కూడా మనం రేపు మరి ఎరకవుతుంది. మరి చూస్తూనే ఉంటుంది. నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.